చిన్నారులు నేటి బాలల పంచతంత్రం ఛానల్కు స్వాగతం. క్రిందటి భాగంలో చింటూ ఆహారాన్నంతా పోగు చేసుకోవడం వల్ల తోటలోని జంతువులు ఆకలితో ఉండడాన్ని చూసి మీరా ఆందోళన చెందింది. అప్పుడు అమ్మ ఒక అద్భుతమైన పంచతంత్ర కథను చెప్పింది. అది మీరా మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ కథ మీరా హృదయంలో వెచ్చని సూర్యకాంతిలా స్థిరపడిపోయింది. ఒక చిన్న రాజులా తన నిధిని కాపాడుకుంటున్న చింటూ వైపు చూసింది. ఆమె నెమ్మదిగా చింటూ వైపు నడుస్తూ ఇలా గుసగుసలాడింది. చింటూ, ఆ ఏనుగు రాజు కూడా తాను ఇతరులను నొప్పిస్తున్నానని అర్థం చేసుకున్నప్పుడు మారిపోయాడు. నువ్వు ఏనుగు కంటే చాలా చిన్నవాడివి కావచ్చు, కానీ అంతే తెలివైన వాడివి అవ్వగలవు. చింటూ కనురెప్పలు వేస్తూ చూసింది. మరిన్ని గింజలను తన బొగ్గలో కుక్కుకుంటూ వణికిపోయే గొంతుతో ఇలా ఉంది. లేదు, ఇదంతా నాకు అవసరం. రేపు ఆహారం లేకపోతే పరిస్థితి ఏంటి? అందరూ నా ఆహారాన్ని తీసేసుకుంటే ఏంటి? నేను ఎవరినీ నమ్మను. మీరాకు అప్పుడు అర్థమైంది, అది దురాశ కాదు, భయం అని. ఆమె అతని పక్కన మోకాళ్లపై కూర్చుని మృదువుగా ఇలా అంది. చింటూ, చుట్టూ చూడు. ప్రతిరోజు తోట మనకు కొత్తగా ఏదో ఒకటి ఇస్తుంది. చెట్లు మళ్ళీ మళ్ళీ పండ్లని ఇస్తాయి, పువ్వులు మళ్ళీ మళ్ళీ పూస్తాయి. నీ దగ్గర ఉన్నదంతా ఎవరూ లాక్కోవాలని అనుకోవడం లేదు. వాళ్ళు బతకడానికి కావాల్సినంత మాత్రమే కోరుకుంటున్నారు. చింటూ తన ఆహారపు రాశిని గట్టిగా పట్టుకుంది. దాంతో మీరా దానిని తన సూర్యకాంతి పువ్వుల దగ్గరకు తీసుకువెళ్ళింది. ఎత్తైన సూర్యకాంతి పువ్వులు బంగారంలా మెరుస్తున్నాయి. ఆమె తన అరచేతిలో కొన్ని గింజలను ఉంచి ఇలా అంది. చూడు, మనం గింజలను పంచుకున్నప్పుడు ప్రపంచం మనకు తిరిగి వందల కొద్ది గింజలను ఇస్తుంది. పంచుకోవడం వల్ల నీ దగ్గర ఉన్నది తగ్గదు, అది నీ ప్రపంచాన్ని పెద్దదిగా చేస్తుంది. చింటూ అయోమయంగా చూసింది, కానీ మీరా ఓపికగా నవ్వింది. అప్పుడే హఠాత్తుగా కావ్ 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 ఒక కాకుల గుంపు ఒక్కసారిగా వచ్చి క్షణాల్లో చింటూ పోగు చేసిన ఆహారాన్నంతా చిందరవందర చేశాయి. తోట అంతా నేలపాలవ్వడం చూసి చింటూ నీరసించిపోయింది. మీరా ఆ కాకులను తరిమివేసి మెల్లగా చింటూ దగ్గరకు తిరిగి వచ్చింది. చూడు చింటూ, నువ్వు అంతా నీకోసమే ఉంచుకోవాలని చూసినప్పుడు సమస్యలే నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాయి. కానీ నువ్వు పంచుకున్నప్పుడు అందరూ నిన్ను కాపాడుతారు. చింటూ భుజాలు వాలిపోయాయి. నాకు నాకు స్నేహితులు ఎవరూ లేరు అనేది విచారంగా పలికింది. మీరా మనసు కరిగిపోయింది. ఇప్పుడు నీకు ఉన్నారు అని మీరా చింటూ చిన్న తల నిమిరి అంది. మిత్తు గర్వంగా ఛాతీ పెంచి ఇలా అంది. నీకు నేను ఉన్నాను, నీ బెస్ట్ ఫ్రెండ్ మరియు పర్సనల్ బాడీ గార్డ్. మీరా నవ్వింది. చివరగా చింటూ ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. వణుకుతున్న పాదాలతో అది ఒక మామిడి గింజను తీసుకుని పిచ్చుక పిల్లల దగ్గర ఉంచింది. వాటి తల్లి కృతజ్ఞతతో కిచకిచలాడింది. చింటూ హృదయంలో ఏదో వెచ్చని అనుభూతి కలిగింది. అది మరిన్ని గింజలను సేకరించి కుందేళ్లకు, పక్షులకు, ఉడత పిల్లలకు ఒక్కొక్కటిగా పంచడం మొదలుపెట్టింది. తోట అంతా ఆనందంతో వెలిగిపోయింది. జంతువులు చింటూ చుట్టూ సంతోషంగా శబ్దాలు చేశాయి. చింటూకి అకస్మాత్తుగా మనసు తేలికగా, ముందెన్నడూ లేనంత సంతోషంగా అనిపించింది. సాయంత్రం కల్లా అది స్వార్థపరుడైన ఉడతగా కాకుండా తోటలో అందరూ ప్రేమించే చిన్న జీవిగా మారిపోయింది. బంగారు వర్ణపు సూర్యాస్తమయం తోట అంతా మృదువైన కాంతిని పరుస్తున్నప్పుడు మీరా జంతువులన్నిటినీ చేరదీసి తాను స్వయంగా అల్లిన ఒక చిన్న పాటను నేర్పింది. మిత్తు ఫన్నీగా బ్యాక్గ్రౌండ్ శబ్దాలు చేస్తూ అందరినీ నవ్విస్తుంటే మీరా స్వరం తీయగా ఇలా సాగింది. పెద్దవారిన్నా చిన్నవారిన్నా మనమందరం దాయచుపగలం. హృదయాలను పంచుకున్నప్పుడు సంతోషం వికసిస్తుంది. మనం పంచుకున్నప్పుడు ఎడుగుతాము. మెరిసే తోట చెట్లలాగా. పెద్దవారిన్నా చిన్నవారిన్నా మనమందరం దాయచుపగలము. తోట అంతా ఆ పాటను అనుకరించింది. చింటూ కూడా తన చిన్న గొంతుతో పాడడం చూసి అమ్మ దూరం నుండి నవ్వింది. ఆ చల్లని గాలి ఆ పాటను తోటంతా మోసుకువెళ్తుంటే
మీరా మెల్లగా ఇలా అంది. పంచుకోవడం ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.